సో ఖచ్చితంగా ఇవాళ రాంబాబు గారు రోడ్డు మీదకి వచ్చి ఒక సిఐతో గలాట పెట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే వాళ్ళు ఏంటో ఒక రాజకీయ పార్టీగా ఆలోచన చేయాలి వాళ్ళు కూడా. అసలు మనం ఏ స్లోగన్ ఇచ్చుకుంటూ రోడ్డు మీదకి వెళ్తున్నాం, దేని కొరకు రోడ్డు మీదకి వెళ్తున్నాం, మనం కూడా గతంలో పరిపాలన చేశాం కదా, గతంలో నేను కూడా మంత్రిగా చేశాను కదా అనే ఆలోచన ఆయనకు కూడా ఉండాలి. ఇవాళ నేను వెళ్తుంటే ఏదో పోలీసులు ఆకారు, నా ఇంటి ముందు పహారా పెట్టారని చెప్పే పెద్ద మనిషి, ఇదే పెద్ద మనిషి మంత్రిగా ఉన్నప్పుడు సత్యనపల్లి నేను కనుక గుంటూరు నుంచి బయలుదేరంగానే నన్ను బోర్డర్లు ఆపేవాడు. నేను సామాన్య జిల్లా అధ్యక్షుడే. నేను ఇదే మనిషి నీళ్లు ఇవ్వట్లేదు, నకరకల్లి మండలంలో పొలాలు ఎండిపోతున్నాయి. అప్పుడు ఈయన జలవనరుల శాఖ మంత్రి, ఆయనకు అడుగుతాను కానీ అప్పించడానికి సత్యనపల్లిలో ఉన్నాడని బయలుదేరి వెళ్తే నేనే ఒక పొగ రోజు నా మీద కేసు కట్టారు. నా మీద సింపుల్ కదా, నువ్వు ధర్నా చేయడానికి వచ్చావు, నేను ధర్నా చేయడానికి రాలా. మీ ఇంటికి వచ్చి ఒక అర్జీ ఇచ్చి నీ పక్కనే, నీ నియోజకవర్గంలోనే, బయట కాదు, ఆయన నియోజకవర్గంలోనే ఒక మండలంలో పొలాలు ఎండిపోతుంటే నీళ్లు వదిలిస్తారా బాబు, ఆ పొలాలు కాపాడుకుంటారు రైతులని చెప్పడానికి వెళ్తే ఆపేసేసి నా మీద కేసు కట్టారు. ఆ రోజున ఇవాళ వచ్చి మన సత్యచంద్రులాగా నేను ఏదో రోడ్డు మీద వెళ్తుంటే నా మీద కట్టేశారు. ఏం అమాయకుల్లో మాట్లాడి. సో వాళ్ళు చేశారు కాబట్టి మీరు చేయొచ్చు అంటారు, అంతేనా వెంకటేశ్వర గారు? వాళ్ళు వైసీపీ వాళ్ళు చేశారు కాబట్టి మీరు కూడా అదే చేయొచ్చు అంటారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైక్ దట్. నేను చెప్పింది ఆయన అన్న మాటకు సమాధానం చెప్తున్నా. ఆయన ఒక మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, నేను అడగటానికి వెళ్తేనే ఆపేశారు. ఇవాళ మీరు వచ్చిన ధర్నాకి అంటే ఏమి, నాకేం పాపం తెలుసు, ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్తున్నాడు కదా, దానికోసం చెప్తున్నాడు. ఆయన కూడా అదే కదా, దానికోసం వెళ్ళాడు కదా, ఆయన కూడా దానికోసమే కదా వెళ్తుంది. ఏమి అడగటానికి వచ్చారు మీరు? వచ్చారు మీరు, మీకు మీ ఆన్సర్గా చెప్తా. ఏమి అడగటానికి వచ్చారు మీరు? నేను ప్రజల తరపున నీళ్లు వదలమని ఒక బాధ్యత గల మంత్రి కాబట్టి, నేను కూడా ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి బాధ్యత తీసుకుని అడగడానికి వచ్చా. నువ్వేం చేస్తున్నావు? నువ్వు కూడా వెన్నుపోటు అంటే ఎవరికి వెన్నుపోటు చెప్పాలంటే అసలు ప్రజలకు వెన్నుపోటు. వాళ్ళు చెప్పింది ప్రజలకు వెన్నుపోటు, వాళ్ళు చెప్పింది ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వచ్చారు. ఏమంటే ఒక అపోజిషన్ కి హక్కు లేదా? కాదు, అపోజిషన్ కి హక్కు లేదా వెంకటేశ్వర గారు? మీ హక్కు మీరు చూసుకోండి, అపోజిషన్ గా మీ హక్కు మీరు చూసుకోండి. ప్రజల కోసం మీద నేను చెప్తే మీరు రోడ్డు మీద రండి. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ ఏం జరిగింది స్పెసిఫిక్ గా ఒకటి ఉండాలి సార్. ప్రతిపక్షం అంటే స్పెసిఫిక్ గా ఉండాలి. గుడ్డగా పడా చేసి మీరు అసలు ఏమి చేయలేదు పోతుంది అంటే గురించి అది కాదు కదా. ఒక బాధ్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు అయితే మీరు ఒక ఆలోచించాలి. వాళ్ళు ఇది తప్పు జరిగింది, ఇక్కడ జరగట్లేదు, దీన్ని సరి చేయండి అది చెప్పాలి. అంతేగాని వెన్నుపోటు పొడి చేశారంటే కాదండి. వాళ్ళకి డెమోక్రాటిక్ గా ఉన్న రైట్ ని మీరు ఎలా క్వశ్చన్ చేస్తారు సార్? వెంకటేశ్వర గారు, మీరు ఒక సీనియర్ న్యాయవాది, ఒక్క నిమిషం మీరే మాట్లాడండి. మీరు ఒక సీనియర్ న్యాయవాది, వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకోవడానికి వాళ్ళకు ఉన్న డెమోక్రటిక్ రైట్. మీరు పొద్దున సంక్రాంతి సంబరాలు, సాయంత్రం దీపావళి చేసుకోగలిగింది, ఆయన వెన్నుపోటు దినం చేసుకుంటే మీకు వచ్చిన అభ్యంతరం ఏందండి? కదా, మేము సంక్రాంతి సంబరాలు గాని దీపావళి గాని ఎక్కడ చేసుకున్నాం? మా ఆఫీసుల దగ్గర, మా ఇళ్ల దగ్గర జనం ఉన్న చోట మేము చేస్తున్నాం. ఎక్కడ ప్రజలకు ఆటంకం కలిగించినటువంటి సందర్భం లేదు. మేము పండుగ వాతావరణం మా ఇంట్లో చూస్తున్నాం. మేము ఎక్కడ రోడ్ల మీద చేయమని పిలుపురం లేదు, రోడ్ల మీదకి వచ్చి మీరు ర్యాలీలు చేయమని పిలుపురం లేదు. అలాంటి జరగల మాకు. మేము చేసింది ఎవరు ఎలా దగ్గర వాళ్ళు చేసుకోమని చెప్పాం కార్యకర్తలందరినీ కూడా. వీలైతే ఆఫీసుల దగ్గర చేసుకోమన్నాం గుమ్ము కొడితే, అంతకుమించి మేము రోడ్డు మీదకి రాలా. కానీ మీరు అన్నారు కదా మీకు అపోజిషన్ కొన్న వాళ్ళకి పాత్ర లేదని. నేను చెప్తున్నా, మీరు అపోజిషన్ గా పాత్ర తీసుకోండి. ఒక స్పెసిఫిక్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, లేదంటే ఈ కాజు తీసుకోండి. ఏ కాజు ఉందని నిన్న ఒక కాజు తీసుకుని కదా రావాల్సింది. మీరు ఒక దాని కోసం రండి. దీంట్లో ప్రభుత్వం చేయట్లేదు, పని చేయట్లేదు, అందుకని వీళ్ళందరూ కూడా ఈ సెట్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా అన్యాయం గురయ్యారు, వీళ్ళ తరఫున మేము వస్తున్నామని రండి. ఏమీ లేకుండా ఊరకనే ఏదో వెన్నుపోటు అంటే నేను చెప్తున్నా. నీ నియోజకవర్గంలో గుంటూరులో ఉండేవాడివి, నియోజకవర్గం సత్యనపల్లి, రోజు సత్యనపల్లి నుంచి గుంటూరు పోవాలంటే నీ పంటే సైకిల్ అనుకుంటే లేదు. ఎన్ని సార్లు గుంటలు, బ్రిడ్జి మీద గుంటలు, ఒక రోడ్డు నీ 5 సంవత్సరాల్లో పనిచేసినటువంటి పరిస్థితి కాదు. ఎన్నోసార్లు చెప్పాం, అది తిరుగుతున్న మీరు కదా రోడ్డు వేసుకోండి. నీ కళ్ళు కనపడుతుంది ఇవాళ. ఏమి వెన్నుపోటు? నీ రోడ్డును బాగు చేస్తాం కదా, నీ రోడ్డు మేము వచ్చిన తర్వాత కదా బాగు చేసింది. ఒకటే ఉదాహరణ చెప్తాను, అలాంటి చాలా చెప్తా, కానీ ఇక్కడ నా టైం లేదు. రైట్, కనకారావు గారు మాట్లాడండి ఒకసారి. ఏమి చేయలేదు. కనకారావు గారు మాట్లాడతారు ఒకసారి. వెంకటేశ్వర గారు, అదేం వెన్నుపోటో కనకారావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం. రైట్, ఒక్క నిమిషం అండి. కనకారావు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికన్నా ముందు శ్రీనివాస్ రెడ్డి గారట గుంటూరు నుంచి టెలిఫోన్ లైన్లో ఉన్నారు. వారు మాట్లాడిన తర్వాత కనకారావు గారు మాట్లాడతారు. హలో, నమస్కారం శ్రీనివాస్ రెడ్డి గారు. టీవీ సార్, అక్కడ ఉన్న ఆయన మాట్లాడుతున్న దానికి రెస్పాన్స్ ఫస్ట్ 1 year లో ఇస్తామన్నారు.